నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేత మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం వారితో. సార్, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం నెరవేరిందా, నెరవేర్చాల్సిన అవసరం ఉందా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు దాన్ని? మీరు గమనించారో లేదో, మొదటి నుంచి క్రిస్టల్ క్లియర్గా మన ఫారెన్ సెక్రటరీ కానీ, మిస్త్రీ గారు కానీ, మన ప్రభుత్వ లక్ష్యం కానీ ఏముండే, పాకిస్తాన్ అటాక్ చేస్తామని అనలే కదా. మనం చెప్పింది పహల్గామ్ అటాక్కు రెస్పాన్సిబుల్ అయినటువంటి టెర్రరిస్టుల్ని, వారి స్థావరాల్ని అటాక్ చేయటమే మా యొక్క లక్ష్యం. గతంలో ఎట్లయితే సర్జికల్ స్ట్రైక్ కానీ, ఆపరేషన్ బాల్కోట్ కానీ ఇవన్నీ చేశామో అదే అని చెప్పడం జరిగింది. అదే లక్ష్యంగా మనం కేవలం 23 నిమిషాల్లో దాదాపు 9 టెర్రరిస్ట్ సైట్లను అటాక్ చేయడం జరిగింది. 100 మంది పైగా. ఒక లెసన్, పాకిస్తాన్ మిలిటరీ కానీ, పాకిస్తాన్ సివిలియన్ స్ట్రక్చర్స్ కానీ వేటిని కూడా అటాక్ చేయలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ ఉత్తర ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ మిలిటరీ, ఓ జిహాదీ జనరల్ ఎవరైతే ఉందో మునీర్, ఆసిఫ్ మునీరు, ఆడో జిహాద్ జర్నలిస్ట్, ఆడో మిలిటరీ మ్యాన్ తక్కువ, ముల్లా ఎక్కువ, ఏదో ప్రగల్భాలకు పలుకుతూ మన మీద డ్రోన్స్, ఇతరత్ర మిలిటరీ చర్యలు మొదలుపెట్టడం జరిగింది. దాని ప్రతిస్పందనగానే కేవలం 10th, మే 10th నైట్ 1:30 అనుకుంటారు, 1:30 నుంచి ఒక 3 hours ఒక 10-15 స్థావరాల మీద మనం అటాక్ చేయడం జరిగింది. ఎమ్మటే పొద్దున్నే కాళ్ళబేరానికి వచ్చారు. 11 గంటలకు ఫోన్లు చేశారు. అయ్యాక యుద్ధం ఆపేద్దాం, మేము కూడా ఏం చేయమని కాళ్ళబేరానికి వచ్చారు. సో మన లక్ష్యం మొదటనే ఓన్లీ టెర్రరిస్టు పాకిస్తాన్ ఆక్రమించటం కాదు. చేపట్టి మనం యథావిధిగా పాజ్ ఇన్ ద సీజ్ ఫైర్ చేయడం జరిగింది. సీజ్ ఫైర్ కాదు, అగ్రిమెంట్ ప్రకారం. మళ్ళీ క్లియర్గా చెప్పాం, అవి పిక్చర్ బాకీ హై, మీరు చేస్తే మళ్ళీ గోలీకే బదలమే గోలా అని చెప్పడం జరిగింది. ఈరోజు 23 నిమిషాల అటాక్తో ఏమైందంటే పాకిస్తాన్కు 32,000 కోట్ల డ్యామేజ్ అయింది. 9 ఎయిర్ బేసెస్ డ్యామేజ్ అయినాయి. 5 ఎయిర్ క్రాఫ్ట్స్ JL-17 అండ్ ఒక F-16 డ్యామేజ్ అయింది. హెలికాప్టర్లు డ్యామేజ్ అయినాయి. చైనా సప్లై చేసిన డిఫెన్స్ సిస్టమ్ డ్యామేజ్ అయింది. తుర్కియా సప్లై చేసిన డ్రోన్ వ్యవస్థ డ్యామేజ్ అయింది. 2 తుర్కియా సైనికులు కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేవలం ఒక వారం 10 రోజులు మనం ఇండస్ వాటర్ని కొంత పూర్తి కాకుండా కొంత కంట్రోల్ చేస్తే దాదాపు 10,000 కోట్ల క్రాప్ డ్యామేజ్ అయింది పంజాబ్ సింధులో. అదేవిధంగా మే 10వ తారీఖు నాడు నైట్ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మిసైల్ అటాక్ తర్వాత అప్పటి నుంచి 6 భూకంపాలు వచ్చాయి. మీకు తెలుసో లేదు, 6 భూకంపాలు అఫీషియల్లీ రికార్డెడ్ ఇంటర్నేషనల్లీ. అండ్ 6 భూకంపాలు కూడా ఏంటంటే సాధారణంగా భూకంపాలు 100-200 కిలోమీటర్ లోతులు వస్తాయి. ఇవన్నీ 10 కిలోమీటర్ లోతుల నుంచే వచ్చాయి. దీన్ని షాలో క్రాక్ అంటారు, ఎర్త్ క్రాక్స్. దీన్ని బట్టి ఇదివరకు ప్రతిసారి మా దగ్గర అణుబాంబులు ఉన్నాం అంత వేస్తే చెప్తే మోడీ గారు మా దగ్గర ఉన్నాయి దీపావళి టపాకాయలు అని చెప్పడం జరిగింది. చెప్పడం జరిగింది. భారతదేశం యొక్క ఇండియన్ మేడ్ వెపనరీ ప్రపంచం మొత్తం ఈరోజు కొనుగోలు చేయడానికి ఆర్డర్లు పెడుతుంది. సార్, పాకిస్తాన్ వర్షాన్ని కనుక చూస్తే సింధు నదికి సంబంధించిన జలాలను వదలాల్సిన అవసరం ఉందని కూడా ఒక చెప్తూనే, మరోవైపు కాల్పుల విరమణ అయితే మేము ముందు కోరలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళదే ఫోన్ డేటా ఉంది కదా, మరి లేదు, మరి యుద్ధం కంటిన్యూ చేయమని చెప్పి ఆపమని చెప్పలే కదా. మీరు మా కాళ్ళబేరానికి మా డీజీఎంకి వచ్చి మాట్లాడకుంటే యుద్ధం ఎవరు ఆపమన్నారు? మరి మీరు మా మీద అటాక్ చేయొచ్చు కదా. మీ ప్రదేశాన్ని, మీ దేశంలో వచ్చి, మీ ఇంటికి వచ్చి, మీ యొక్క నడి గడ్డకు వచ్చేసి బాంబులు పేల్చాం కదా. దమ్ముంటే, ధైర్యం ఉంటే మరి అటాక్ చేయమని.
ఇంకా టర్కీ దేశం గురించి మాట్లాడదాం. టర్కీ దాదాపు మన దేశంపై ప్రయోగించిన సరిహద్దులో ప్రయోగించిన డ్రోన్లన్నీ కూడా టర్కీ దేశం చెందినట్టు కూడా ఇప్పటికే నిపుణులు కూడా గుర్తించారు. టర్కీ దేశం డైరెక్ట్గా కూడా పాకిస్తాన్కు మద్దతు చెప్తుంది. ఎట్లా చూస్తారు? ఒకప్పుడు భూకంపం వచ్చినప్పుడు మనము సహాయం చేసింది కూడా మర్చిపోయి కూడా ఈరోజు టర్కీ చేసిన వ్యవహారం పట్ల అదే కదా మనం అతిథి దేవో భవ అని మనం అంటాము. కష్టాలు ఉన్నప్పుడు మనం కరుణిస్తాము. కానీ తుర్కీకి గణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీ ద్వారా యావత్ భారతదేశ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే బైకాట్ టర్కీ, బ్యాన్ టర్కీ ప్రోడక్ట్స్. మనం సామదాన భేద దండోపాయాలతో టర్కీని దెబ్బ కొడదాం. ఎట్లా కొట్టవచ్చు అంటే ఈరోజు 3 లక్షల పైచిలకు మంది ప్రతి సంవత్సరం టర్కీని సందర్శిస్తారు. దాదాపు మనం 5,000 కోట్ల రూపాయలు అక్కడ ఇస్తున్నాం. టర్కీ నుంచి మనకు యాపిల్స్ వస్తాయి, స్వీట్స్ వస్తాయి, శానిటరీ వేర్ వస్తుంది, టర్కీ మార్బుల్స్ వస్తాయి, అనేక ఉత్పత్తులు వస్తాయి. వీటన్నిటిని మనం బ్యాన్ చేద్దాం. అదేవిధంగా కొన్ని మనం చెప్పం, టర్కీ చుట్టూ కూడా ఒక కుర్దిస్తాన్ ఉన్నది, టర్కీ ఉన్నది. మనం ముందు సినిమా మనం కూడా చూపెడదాం. డెఫినెట్లీ ఉంటుంది కదా. దెబ్బకి దెబ్బట్టాడు, మనం ఎవరిని చెడుకోలేం, కానీ దెబ్బకి మాత్రం దెబ్బ తీసటం మాత్రం ఖాయం. మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే భారతదేశంలో ఉంటుందో దెబ్బకి దెబ్బ తీయటం, చెప్పకనే చేయటం ఖచ్చితంగా అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వచ్చే 2047 అమృత్ కాల్ వరకు పాకిస్తాన్కు, తుర్కియాకు, ఇంక్లూడింగ్ చైనాకు కూడా సరైనటువంటి జవాబు చెప్పబోతుంది. ఇంకా 2 అంశాలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో చర్చ వచ్చాయి. ఒకటి పీఓకే సంబంధించిన స్వాధీనం అవుతుంది, మరొకటి యుద్ధము అనేది ఇక స్టార్ట్ అయింది, ఇక యుద్ధము వెళ్ళిపోబోతుంది అనేది కూడా ఒక చర్చ. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం అనేది మన దేశానికి అవసరమా? యుద్ధం వల్ల జరిగే పరిణామాలు ఏంటి? అలాగే పీఓకే స్వాధీనం కూడా మనకైనా ఉపయోగపడుతుంది? పీఓకే స్వాధీనం అక్కర్లేదు, అది మనది, మనం తీసుకోవాల్సింది. ఇవాళ కాకుండా రేపు కుంటే ఎల్లుండి. అదే నెహ్రూ చేసిన తప్పిదం వల్ల ఇవన్నీ సమస్యలు కదా. ఈ 2 నేషన్ థియరీ, ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ మన ఆర్మీని పంపిస్తే అక్కడ ఆపేసేసి పాకిస్తాన్కు సహాయం చేయటం. ఈరోజు ఏంటంటే యుద్ధం అనేది కేవలం యుద్ధ క్షేత్రంలోనే కాదు, ఆర్థిక యుద్ధం ఉంటుంది, సైబర్ వార్ ఉంటుంది, వాటర్ వార్ ఉంటుంది, దౌత్య వార్ ఉంటుంది, ఫుడ్ గ్రెయిన్ వార్ ఉంటుంది, బయలాజికల్ వార్ ఉంటుంది, కెమికల్ వార్ ఉంటుంది, న్యూక్లియర్ వార్ ఉంటుంది. మనకు ఎన్నో ఉన్నాయి శక్తులు, యుక్తులు, మర్మము, కర్మము, యంత్రము ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఉపయోగిస్తాం. ఇంకోటి ఏంటంటే యుద్ధం వల్ల లాభం లేని యుద్ధం వ్యర్థం. మనం ఏ యుద్ధం చేసినా కూడా మనకు లాభం ఉండాలి, నష్టం కాదు. అది డిప్లొమాటిక్ కావచ్చు, భూభాగం కావచ్చు, ఆర్థికం కావచ్చు. ఈరోజు రష్యా యుక్రెయిన్ ఎన్ని సంవత్సరాలైంది యుద్ధం జరగబట్టి? 3 years. ఎంత ఖర్చు అయింది తెలుసా? దాదాపు 145 లక్షల కోట్లు. 145 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్. 145 లక్షల కోట్లు మీరు ఊహించలేవు. మాకు 2 లక్షల కోట్లు మా బడ్జెట్. మన దేశానికి ఒక 52 ఖర్చు. ఒక నెల ప్రత్యక్ష యుద్ధం చేస్తే అయ్యే ఖర్చు 8 లక్షల కోట్లు మనకే ఒక నెల చేస్తే. దానివల్ల 8 లక్షల కోట్ల యుద్ధం చేస్తే మనకు 15 లక్షల లాభం రావాలి కదా కోట్ల. అందుకొరకే ఆర్థిక యుద్ధం, సెక్యూరిటీ అన్ని రకాలుగా ఆవేశంతో మనం నిర్ణయం తీసుకోవచ్చు, కానీ యుద్ధం మాత్రం ఆలోచనతో చేయాలి. దాని కొరకే యుద్ధం ఆగిపోలేదు. ఆపరేషన్ సింధూర్ అవి చాలు హై, పిక్చర్ అవి బాకీ హై, ఆగే అబ్ సబ్ దేఖేంగే. చివరి చెప్పండి సార్, ఈ భారత్ పాకిస్తాన్ మధ్య సంఘర్షణ నేపథ్యంలో బలూచిస్తాన్ అయితే మొత్తం బాగుపడ్డాడు అనిపిస్తుంది. వాళ్ళు ప్రత్యేకంగా ఒక దేశాన్ని కూడా ప్రకటించుకున్నారు. ఈ యొక్క సందర్భం ఎట్లా విశేషిస్తారు? బలూచిస్తాన్ మనం ప్రత్యేకం కాదు, ఎప్పటి నుంచో వాళ్ళు బాధపడుతున్నారు. బలూచిస్తాన్ కానీ, సింధ్ కానీ, నార్త్ వెస్ట్ ఫ్రాంటీనర్ కానీ ఇదే పద్ధతిలో పోతే పాకిస్తాన్ 4-5 బుక్కలు అవుతుంది. చైనా ఎంత మద్దతు చేసినా కూడా చేయదు.
దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు పాకిస్తాన్ కూడా మనోళ్ళే, ఏదో 2 దేశాలు అయినాం కాబట్టి మన బ్లడ్డే మన డిఎన్ఏ అని మనం శ్రీకృష్ణుడు శిశుపాలుడు లాగా 100 తప్పుల వరకు క్షమిస్తూ పోయినాం. 77 తప్పులు అయినాయి ఇప్పటివరకు, 77 ఏళ్ళు. అందుకొరకే 2047 అని చెప్తున్నా. ఇప్పటివరకు తప్పులు చేస్తూనే ఉంటారు, అది తప్పులు చేస్తూనే ఉంటారు. మనం అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూనే ఉంటాం. శిరక్షేదం అవసరమైనప్పుడు అనివార్యమైనప్పుడు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఇది ఇక మొత్తానికి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మాత్రం భారత లక్ష్యం అయితే నెరవేరింది. ఇక పాకిస్తాన్ మన వైపు చూడాలంటేనే భయపడేలాగా అన్ని రకాలుగా వ్యూహాలతో అన్ని రకాలుగా దెబ్బ కొట్టింది. అయితే ఇంకా మిగిలే ఉంది. ఇకపై ఈ సింధూర్ అనేది మొత్తం ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సందర్భాన్ని బట్టి కూడా భారత్ ముందడుగు వేస్తుంది అంటూ కూడా బోర్ నర్సయ్య గౌడ్ గారు మాజీ ఎంపీ చెప్పిన సందర్భం అయితే చూడొచ్చు. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.